ఈ సినిమాలో అసలు ఏంట్రా ఏం జరుగుతుందిరా? రన్నింగ్ అంటావు, రెస్లింగ్ అంటావు, క్రికెట్ అంటావు, చికిరి అంటావు, రై అంటావు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో June 4th ఏం జరగబోతుందో నేను ముందే చెప్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. సో కొత్తగా వచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో 490కి దగ్గరలో ఉన్నాం. ఇది ఇంకా అవదా అయిపోద్దులండి. సో చూసుకుంటే పెద్ద మూవీ రివ్యూ ఎలా ఉందంటే మాడిపోయినట్టుంది. నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఉప్పెన తీసినోడు ఏవైనా ఇంటర్స్టెల్లర్ తీస్తాడా, ఉప్పెన లాంటి సినిమా అయినా తెస్తాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ సినిమాలో ఎంత ఫ్లఫ్ ఉందా అంటే అండి, అసలు ఘోరం అండి నిజంగా. రామ్ చరణ్ గారు అసలు మీకు త్రిబుల్ తర్వాత ఏమైంది, ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. అసలు ఏంటి కారణం మీకు? ఏది మళ్ళీ ఈ సినిమాకి 3 సంవత్సరాలు కూర్చొని రాశాడంట బుచ్చిబాబు, 4 సంవత్సరాల పాటు స్టోరీ రైటింగ్ అంట, స్క్రీన్ ప్లే సెట్ చేయడానికి అన్ని సంవత్సరాలు పట్టిందంట. మళ్ళీ సుకుమారు, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, ఎందుకండి ఎంతమంది? నేను చెప్తున్నాను కదండి, సినిమాలో అసలు ఏమీ లేదండి. నేను అబ్రాడ్లో ఉంటున్నాను కదా, సో నాకు డాలర్స్లో పెట్టాలి. నేను సో డాలర్స్లో పెట్టి చూడాలంటే నిజంగా మనసు తరుక్కుపోతుందండి. ఈ మధ్య వచ్చిన మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ ఎట్లయినా తయారైనాయి. ఒక ఉస్తాద్ భగత్ సింగ్, మనశంకర్ వరప్రసాద్, ఇప్పుడు ఈ పెద్ది, అసలు ఏం చేంజ్ ఉండట్లేదు సినిమాల్లో. అసలు సినిమాలో స్టోరీ ఉందండి, నిజంగా ఆ కాయ ఏదైతే ఉందో పిసికేశారనమాట, గుండెకాయ. సో అదేనండి, ఇంక ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అంటే డిజాస్టర్. మీరు ఇంక చూసిన వేస్ట్. ఎందుకంటే ఇలాంటి సినిమా వస్తున్న కొద్దీ, మనం ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ వీళ్ళు ఎలానా తయారవుతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని బాగా చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే. నేనే బాగా చేయాలి, ఇంకెవ్వరి వల్ల కాదు. నేనే ఇంకా సూపర్ మ్యావరిక్ డైరెక్టర్, అందరికీ నేనే టీచ్ చేయాలి. రాజమౌళికి కానీ, పూరి జగన్నాథ్కి కానీ, కల్కి డైరెక్టర్ మన నాగశ్వినికి కానీ, అందరికీ ప్రతి ఒక్కరిలో మిస్టేక్స్ ఉంటాయి. అలా ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేనే చూపిస్తాను. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియో చూడాలండి. అది బార్బెల్ పిచ్ మీటింగ్స్ అంటే మామూలుగా ఉండదు. సో బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో నాకు కొత్తగా నేను చెప్పక్కర్లేదు, ఆయన అందరికీ తెలుసు. కాకపోతే పెద్ద సినిమా ట్రైలర్ ఏదైతే వచ్చిందో, ట్రైలర్ అనాలిసిస్ని బట్టి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే పాయింట్ మీద ఒక వీడియో చేశాడు. ఓకే, అది ఎవరికైనా చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏదైనా మాట్లాడవచ్చు, అంతా ఓకే. కానీ సినిమాని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదండి. ఇప్పుడు ట్రైలర్ ఫ్లాప్ అయ్యి సినిమా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అఖండ సినిమా ట్రైలర్ చూడండి, అసలు వరస్ట్ అంటే వరస్ట్ ఉంటుంది. కానీ డే 1 కూడా అలానే వెళ్ళారు అందరూ జనాలు థియేటర్కి. సో ఏం ఉండదులే, యావరేజ్ సినిమా సో అనే ఆ ఉద్దేశంతో వెళ్ళారు. కాకపోతే మ్యాట్నీ షో నుంచి కూడా సినిమా మీద ఉన్న టాక్ కానీ, సినిమా మీద ఉన్న ఆ ఇంప్రెషన్ కానీ మొత్తం మారిపోయింది. మినిమం టికెట్ రేట్స్తో జస్ట్ 100 రూపీస్ టికెట్ రేటు, దాంతో 100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సలార్ కూడా ట్రైలర్ కట్ అస్సలేం బాగోదు, కానీ సినిమా చూసుకుంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. KGF 2 కానీ, సో చాలా సినిమాలు ఉన్నాయి గైస్. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్టర్స్ కొన్ని మైండ్ గేమ్స్ ఆడతారు. ఏంటంటే ఆడియన్స్కి ఫుల్గా చూపించకూడదు, కొన్ని సీన్స్ సర్ప్రైజ్గా ఉంచాలి అని చెప్పి. ఇప్పుడు ఉప్పెన సినిమా తీసుకోండి, బుచ్చిబాబు కేసే తీసుకుందాం. ఉప్పెన ట్రైలర్ కట్ చూడండి, అందులో మనకి కాయ కటింగ్ సీన్ ఎక్కడ చూపించరు, ఎక్కడ అసలు మెన్షన్ కూడా చేయరు. సో మనం థియేటర్కి వెళ్ళే వరకు సస్పెన్స్ మనకి అలానే ఉంచారు. ఈవెన్ క్లైమాక్స్ పాయింట్ వచ్చి విజయ్ సేతుపతి చెప్పేంత వరకు మనకు తెలీదు ఆ సినిమాలో జరిగిందని చెప్పి. వే హీ హ్యాండిల్ ది స్టోరీ అంటే ఎక్స్ట్రాడినరీ అనమాట. ప్రతి ఆడియన్కి మైండ్లో ఉంది, ఓకే సీన్ ఉంటుంది సినిమాలో, అలానే వెళ్ళాడు. కానీ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్తో, ఒక యూనిక్ కాన్సెప్ట్ తీశాడు, సో కొత్తగా ఉంది అనే ఫీల్తో బయటకు వచ్చాడు. సో అది బుచ్చిబాబు అంటే. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసి పెద్ద సినిమాని జడ్జ్ చేస్తున్నావు కరెక్టే. సో నువ్వు అన్ని సినిమాలకి ఎలానే చేస్తున్నావు, ఈవెన్ సినిమా చూసిన తర్వాత కూడా బాగుందా బాగాలేదు అవేం పక్కన పెట్టి, అవేం చెప్పకుండా ఇందులో మెయిన్ ఫోకస్ చేసేది ఏంటి అంటే నెగిటివ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనమాట. సో కోర్స్ ఇప్పుడు చరణ్ గారిది ఏంటంటే త్రిబుల్ తర్వాత నుంచి వచ్చింది 2, ఆచార్య కానీ, గేమ్ చేంజర్ కానీ, అంతగా ఎక్కువగా ఆడలా. సో చాలా రీజన్స్ ఉన్నాయి మళ్ళీ అందులో. సీనియర్ డైరెక్టర్స్కి బ్లైండ్గా నమ్మి ఒక అవకాశం ఇవ్వడం వల్ల కొరటాల శివ కానీ, శంకర్ కానీ భారీ రాడ్లు దింపారు, అదంతా వేరే కేసు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బుచ్చిబాబులు అంటే ఒక యంగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇట్ విల్ బీ హీజ్ రిస్క్. ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమా తీస్తున్నాడు అంటే అది అంత ఈజీ కాదు. ఇట్లాంటి ఒక లత్కోర్ యూట్యూబ్ రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే సినిమా రిలీజ్ అవ్వకముందే చంపేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి సబ్స్క్రైబర్లు ఉంటారండి, ఆల్మోస్ట్ ఒక 4 లక్షల మంది ఉంటారు. ఆ 4 లక్షల మంది చూసి ఓకే ఈడు ఇలా చెప్పాడు, అందులో కనీసం 1,00,000 మంది అయినా ఫాలో అవుతారు. అది ఫ్యాక్ట్ అది. సో ఈడు ఇలా చెప్తున్నాడంటే సినిమాలో ఇంకేం ఉండదని ఫిక్స్ అయిపోతారు ముందే. సో అది అవసరం లేదు. ఇప్పుడు నీకు నచ్చిందా నచ్చలేదు అంతే, అక్కడ వరకే. కానీ ఆ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్కి వెళ్ళి అక్కడ అదే తీసాడు, మళ్ళీ ఇక్కడ అదే తీస్తాడు, అక్కడే పెద్ద కళాఖండం తీసాడు, ఇక్కడ అదే రిపీట్ చేస్తాడు. సో ఇవన్నీ ఎందుకు, పర్సనల్స్ ఎప్పుడు పోయి ఎందుకు అవసరం లేదు కదా.
డైరెక్టర్ అనేవాడు తన వర్క్ ఎప్పుడైనా మళ్ళీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, ఒక 2 సినిమాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి టెంపర్ అనే ఒక ఫిల్మ్ తీశాడు. సో ఉన్నారు మనకి కంబ్యాక్ ఇచ్చే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అందుకు తోడు ఇలాంటి బుచ్చిబాబు లాంటి ఒక మెంటల్ డైరెక్టర్ని అంతకన్నా తక్కువ అంచనా వేయకూడదు. సో ఇలాంటి బార్బెల్ కానీ ఇంకెవరైనా సరే, మొన్న వచ్చిన పూల చొక్క కానీ ఇంకెవరైనా సరే, ఇట్లాంటి ఏదైనా నెగిటివ్ చెప్పినా ఇట్స్ కంటెంట్ని ఎవరు ఆపలేరు. ఒక పర్ఫెక్ట్ కంటెంట్ పడితే ఎవరైనా ఆప్ చేయలేరు అనేది నా ఒపీనియన్ అనమాట. మరి మీకేమనిపించింది అంటే చెప్పండి.